భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 13/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష విధియ శుక్రవారం విధియ మధ్యాహ్నం 2:17 వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:47 వరకు వర్జం ఉదయం 7:38 నుండి 9:19 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 8:57 వరకు మధ్యాహ్నం 12:26 నుండి 1:18 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:30 అమృతవేళ సాయంత్రం 5:44 నుండి 7:25 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శుక్లయోగం మధ్యాహ్నం 1:50 గరంజి మధ్యాహ్నం 2:17 వని రాత్రి 2:24 ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి శుభకార్యలాభాలు సామాన్య ధనలాభాలు ఉండే అవకాశం. వృషభ రాశి వ్యాపార లాభాలు దారిద్ర్య దుఃఖ నిర్మూలన ప్రయత్నాలు ధన సమృద్ధి ధనం కోసం అన్వేషణ కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి సంతాన సౌఖ్యం స్త్రీజన వ్యయము ఉద్యోగంలో ప్రమోషన్లు. కర్కాటక రాశి కీర్తిలాభము సన్మానములు ఆహ్వానములు అందుకునే అవకాశం. సింహరాశి వ్యాపార లాభాలు అధికారుల ఒత్తిడి సమస్యలు. కన్యారాశి రుణములు చేయుట కుటుంబ వ్యతిరేకత. తులారాశి అధికారుల ఒత్తిడి రుణముల తీర్చుట శుభవార్తాశ్రవణం. వృశ్చిక రాశి రుణములు వచ్చుట వ్యాపారంలో స్తంభించుట. ధనసు రాశి జాయింట్ వ్యవహారాల్లో పరిష్కారములు. మకర రాశి బంధు సంగమం స్వల్పంగా ధనలాభం ప్రయాణ సౌఖ్యం. కుంభరాశి బంధు మరణ వార్తలు పరామర్శలు సామాన్య ధనలాభం. మీనరాశి ధనలాభం వ్యాపారంలో జాయింట్దారులతో వివాదాలు భూగృహ నిర్మాణ పనులు ఆగిపోవుట. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వీరబాహు ఓం వీరబాహవే నమః. వీరబాహవే నమః అనగా శక్తివంతములకు బాహువులు కలవాడు అని భావం. తన అవతారముల యందు దేవ విరోధులకు రాక్షసులకు సంహరించుట కారణము చేత పరమాత్మ వీరబాహుడిగా ప్రస్తుతింపబడ్డాడు. వీరబాహుడు విష్ణు భగవానుని స్మరణ మాత్రము చేతనే భక్తుల మనస్సులోనున్న రాక్షసులందరూ కూడా రాక్షస గుణాలన్నీ నశించునని ఈ నామం ద్వారా పరమాత్మని వీరబాహవే నమః అని స్తుతించినట్లుగా చెప్పబడుతోంది. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.